సో హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే మనం వైజాగ్ టు ఢిల్లీ అయితే ట్రావెల్ చేయబోతున్నాం. అది కూడా జనరల్ లో ట్రావెల్ చేయబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్ మామ, ఇక మన ట్రైన్ అయితే వస్తుంది. సమత ఎక్స్ప్రెస్ 12807 అనమాట. ట్రైన్ వస్తుంది, స్లో వస్తుంది. సో మనమైతే ట్రైన్లోకి అయితే వచ్చేసాం. కాకపోతే ఇంకా ట్రైన్ టైం అయింది కానీ ఇంకా ట్రైన్ తీయట్లేదు ట్రైన్. సో అలా చూస్తున్నాం ఎంతవరకు తీస్తాడు అనేసి. సో ఫైనల్గా మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము అలాగా కొంచెం క్లిప్స్ అయితే తీసుకుంటున్నాం. మన ట్రైన్ వైజాగ్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి పర్లేదు, కొంచెం ఖాళీగా ఉంది. అలా ముందుకు వెళ్ళేటప్పుడు బాయ్ బాయ్ విశాఖపట్నం. మార్నింగ్ చూడండి, అలా మొత్తం క్లైమేట్ చాలా బాగుంది. కొంచెం స్లో వర్షం పడుతుంది. సో ప్రజెంట్ ఇప్పుడే మనమైతే ఒడిస్సాలో రాయగడ అయితే ఇప్పుడే క్రాస్ అయ్యాం. ఇంకా బాగా ఆకలి అయితే వేస్తుంది, కాకపోతే కొంచెం టైం పడుతుంది తిండిసరికి. ఒకసారి లొకేషన్ చూడు బాబా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అలా మేఘాల మధ్య వెళ్తున్నట్టుగా ఉంది. మనం మేఘాలు తాకుతున్నట్టుగా చూడు మామ. చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ కూడా. అలా ట్రైన్ జర్నీలో చాలా బాగుంది మామ. మనకి ఒడిస్సా అనగానే గుర్తుకొచ్చేది ఎక్కువ చుట్టూ ఘాటి, మధ్య మధ్య కొండలు, చుట్టూ బాగుంటుంది మామ. బాగా పీస్ఫుల్గా ఉంది ట్రైన్ జర్నీ అయితే. వచ్చేటప్పుడు మొత్తం ఘాటి కదా బాబా, అందులో ఉంటాయి అన్నీ. ఇప్పుడు టైం 2:30 అయింది. ఇప్పుడే మన లంచ్ అయితే కంప్లీట్ అయింది మామ. అలా కొంచెం జస్ట్ రిలాక్స్ అయితే అవుతున్నాం. అలా వ్యూని ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం. సో మనం ఎక్కడ కూర్చున్నామో చూపట్లేదు కదా. సో పదండి వెళ్దాం, చూద్దాం. మేము మన సీట్ దగ్గరికి వస్తున్నాం. ఇదిగోండి, ఇదే మన సీటు. ఎక్కడ మన సీటు మామ ఈ ట్రైన్ అయితే మొత్తం దాదాపుగా ఒక 8 స్టేట్స్ అయితే కవర్ చేస్తుంది. ఒకటి ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ అండ్ ఢిల్లీ. సో 8 స్టేట్స్ కవర్ చేసుకొని మనమైతే రీచ్ అవుతాం మామ. ఎండ అయితే మామూలుగా లేదు, చాలా దారుణంగా ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. ఎంత గాలి కూడా కొంచెం చాలా చాలా వేడి వస్తుంది. అదే మనం ప్రజెంట్ ఇప్పుడు ఛత్తీస్గఢ్లో రాయపూర్ వరకు వచ్చాం. 100 రూపాయలు తీసుకున్నాం, 50 రూపాయలు అంటున్నాం. చిత్రకు సారీ ఛత్తీస్గఢ్ గుర్తుకు రాగానే మనకు గుర్తుకు చిత్రకూట వాటర్ క్యాప్స్ ఇది వస్తుంది. ఛత్తీస్గఢ్ అయితే వచ్చేసాం. కాకపోతే ఇక్కడ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నాన్ స్టాప్ పడుతూనే ఉంది వర్షం. సో మనం ఇప్పుడే నాగపూర్ అయితే క్రాస్ అయ్యాం. చూడండి మామ, ఇది నాగపూర్ మెట్రో స్టేషన్. చూడండి వస్తుంది ముందుకి. ఇప్పుడు టైం అయితే దగ్గరగా 1 గంట అవుతుంది. ఇప్పుడు మహారాష్ట్ర స్టేట్ నాగపూర్ జంక్షన్ ఇక్కడ ఇంజిన్ మార్చు చలి అయితే సో ఈ లొకేషన్ వచ్చేసి ఇక్కడ మధ్యప్రదేశ్. ఇది మధ్యప్రదేశ్ లొకేషన్ అయితే భోపాల్ దగ్గరలో అయితే ఉన్నా. మధ్యప్రదేశ్ చాలా బాగుంది. మధ్యప్రదేశ్ మొత్తం టర్నల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మధ్యప్రదేశ్ లో. ఇవి మాత్రం ట్రైన్ మొత్తం చూడండి ఎంత బాగుంది అసలు. కానీ నైట్ మాత్రం ఫుల్ వర్షం. ఎక్కడ ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి మహారాష్ట్ర వచ్చినంత వరకు అలా వర్షం పడుతూనే ఉంది. మనమైతే ఇంజిన్ వెనక్కి ఉన్నాం. చాలా ముందుకు వచ్చేసాం మనం. చూడండి, కొంతమంది వీడియోస్ అలా తీసుకుంటున్నారు.
అలా నేను కూడా కొంచెం షూట్ చేస్తున్నా వీడియోస్ కూడా. టన్నులు వస్తున్నాయి, టన్నులు వస్తున్నాయి. చూడండి మామ, టన్నులు రెండు ఉన్నాయి, మొత్తం 2 ట్రైన్లు ట్రైన్లు వస్తాయి మామ. చూడండి టన్నులు వస్తుంది. టన్నులకి ఎంత అవుతున్నాం. మన అరుపులాగా ఉంటుంది. సో మార్నింగ్ చూడండి మామ, సన్ రైజ్ ఎంత బాగుందో వ్యూ మాత్రం. అలా ట్రైన్ టనల్స్ నుంచి అలా బయటకు వెళ్తుంటే సూపర్. ఇక్కడ కూడా మన సేమ్ అరుకులాగా ఉన్నాయి మామ టర్నింగ్స్. టనల్స్ అయితే ఇక్కడ చూడాలి ఎన్ని ఉన్నాయంటే. కొన్ని అయితే రన్నింగ్ వెళ్ళి లెక్కట్లేదు, కొన్ని వీడియోస్ కూడా తీయలేదు. డ్రెస్ చేయకుండా ఓన్లీ పాస్ మాత్రం. ఇక్కడ సమోసా తీసుకున్నాం కానీ అస్సలు బాగాలేదండి. ఇక్కడ సమోసా మొత్తం దరిద్రంగా ఉంది సమోసా. సో ఇవేవి బాగాలేదని చెప్పేసి నేనైతే కుకుంబర్ అయితే తీసుకున్నా. 20 రూపాయలు అంతా తీసుకున్నారా, మసాలా ఇచ్చారు అంతే. బీజిఎల్ ఝాన్సీ వచ్చింది, అసలు ఖాళీ లేదు, మొత్తం రష్ చూడండి, మొత్తం రష్. అసలు ఖాళీ లేదా జనం, ఎక్సారు మొత్తం జనం అంతా. వైజాగ్లో అయితే ట్రైన్ ఎక్కువ, మళ్ళీ ఇంకా ఇక్కడ ఆగ్రాలో దిగాం. ఆగ్రాలో దిగి ఇంకా నెక్స్ట్ వీడియోలో మొత్తం అంతా చూపిస్తాం ఇంకా.